ప్రస్తుతం సోషల్ మీడియాలో మోక్షజ్ఞ గురించి జరుగుతున్న రచ్చ అంత ఇంత కాదు. నందమూరి వారసుడు వచ్చేస్తున్నాడంటూ సందడి చేస్తున్నారు బాలయ్య అభిమానులు. గత కొంతకాలంగా అదిగో ఇదిగో అనడమే తప్ప మోక్షజ్ఞ లాంచింగ్ మాత్రం జరగడం లేదు. బాలకృష్ణ కూడా ఎప్పటికప్పుడు ఈ ఏడాదిలో ఎంట్రీ ఉంటుందని పలు వేదికల మీద చెబుతూ వస్తున్నాడు. దీంతో ఆ మూవ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. మోక్షజ్ఞ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్గా చెప్పబడుతున్న ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి లేటెస్ట్ ఫోటో ఒకటి షేర్ చేసి తాను వచ్చేస్తున్నాను సిద్ధం కండి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. దానికి తోడు నందమూరి కుటుంబానికి దగ్గరగా ఉండే వైవిఎస్ చౌదరి కూడా తానొక శుభవార్త విన్నానని మోక్షజ్ఞ తేజ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది, ఇక టపాసులు సిద్ధం చేసుకోండి, సంబరాలకు రెడీ అవ్వండి అంటూ రాసుకొచ్చాడు. దీంతో నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీకి అంత లైన్ క్లియర్ అయినట్టేనని అంటున్నారు. అయితే మోక్షజ్ఞ లాంచింగ్ డైరెక్టర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ముందు నుంచి బోయపాటి శ్రీను పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ ఇప్పుడు ప్రశాంత్ వర్మ పేరు వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మకు బాలయ్యకు అన్స్టాపబుల్ షో ద్వారా మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. పైగా హనుమాన్తో సూపర్ హిట్ కొట్టి నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. అందుకే ప్రశాంత్ అయితే మోక్షజ్ఞకి కరెక్ట్ లాంచ్ ప్యాడ్ అని బాలకృష్ణ కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ప్రచారం మాత్రమే కాగా ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలియాల్సింది.